అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీని బలం చేకూర్చేందుకు ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ గారిని పార్టీలోకి రమ్మన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందట. సో దీని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇప్పుడు అంటే పార్టీలోకి వచ్చేసినట్టేనా? యాక్చువల్గా వైసీపీ ఎందుకో ఒక పర్టికులర్గా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా న్యాయం చేసింది, మిగతా ఎవరిని కూడా అంతగా పట్టించుకోలేదనే ఒక విమర్శ అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మీరు మంత్రి పదవుల నుంచి, నామినేటెడ్ పోస్టుల నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి అందరూ పేరు ఉన్న వాళ్ళే, ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఎక్కువ. దాని మీద పెద్ద హల్చల్ అయ్యింది. ఆ రెడ్డి ఈ రెడ్డి అనుకుని వరుసగా లిస్టులు కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మెల్లగా కార్యకర్తలు పెంచుకునే క్రమంలో కాపు సామాజిక వర్గానికి దగ్గరైతేనే బాగుంటుంది, ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం కన్నా, కమ్మ సామాజిక వర్గం కన్నా, లేదా బ్రాహ్మణ సామాజిక వర్గం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న సామాజిక వర్గం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం. సుమారుగా 23% ఎంతో ఉన్నారు, అన్ని రకాల కాపులు కలుపుకుంటే. సో ఆ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ జనసేన సొంతం చేసేసుకుంది. మ్యాక్సిమం కొద్దిపాటి తప్ప, అంటే ఒక 23%లో ఒక 6-7% జనసేన, మిగతా 10-12% టీడీపీ ఉంది. వైసీపీలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది, ఎవరు బొత్స గారు లాంటి వాళ్ళు కొద్ది మంది తప్ప. ఓకే. అయితే ఈ సామాజిక వర్గానికి దగ్గర అయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మేబీ పావులు కదుపుండొచ్చు. అది గొప్ప విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేస్తున్నారు, మెల్లగా అందరి మీద దృష్టి పెడుతున్నారు, అందరినీ కలిసే ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది ఒక మంచి అభిప్రాయం నాకైతే. ఎందుకంటే ఆయన అసలు అయితే తాడేపల్లి లేదంటే బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉండట్లేదు. మరి పార్టీ ఎవరు చూసుకుంటారు? ఇంతకుముందు అంటే తల్లి చెల్లి చూసుకున్నారు, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇంతకుముందు విజయసాయి రెడ్డి లాంటి సీనియర్ నాయకులు చూసుకున్నారు, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఇంతకుముందు అంటే చాలా మంది మంత్రులు ఎగసేసి పడ్డారు, ఇప్పుడు అందరూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అయిపోయారు, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అయినా ఇంకా పట్టించుకొని ఇంకా టైం ఉందంటే ఈలోగా పార్టీ మనుగడే కష్టం. ఈ నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు, ఆయన లాంటి నాయకుడు ధీరుడు లేడు, ఏదో సంథింగ్. అయితే ఇక్కడ కొంచెం ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2019లో ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ కానీ, అలాగే వల్లభనేని వంశీ గారు కానీ, కొడాల నాని కానీ, ఈ ముగ్గురు మంచి మిత్రులట. చాలా సందర్భాల్లో మనం చూసాం కూడా. అయితే ఈ ముగ్గురు మిత్రులు కూడా వైసీపీలో చేరడానికి మొగ్గు చూపారు. అందులో మొదటగా కొడాల నాని, వంగవీటి రాధ వెళ్ళారు. తర్వాత వంశీ గెలుచుకున్న తరువాత, టీడీపీ గెలిచిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కౌగిలించుకోవడము, వంశీ కూడా మెల్లగా వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ ముగ్గురు వెళ్తున్న 19లో వంగవీటి రాధాకృష్ణ గారు విజయవాడ సెంట్రల్ సీటుకు దేనికో ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎందుకు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారని కోపమో, లేదంటే పంతమో, లేకపోతే ఇవన్నీ రాజకీయాలు ఎందుకులే చిరాకు అని బయటకు వచ్చేసారు. ఆయన ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడు. సో మొత్తానికి ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా పేరు చెప్తే తెలియను లేదు. నాకు తెలిసి నేను ఎలిమెంటరీ స్కూల్ డేస్ చదువుతున్న, హై స్కూల్ డేస్ చదువుతున్న రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపేశారట, వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశారట. ఆ రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ఫ్యూ, బంద్ ఎక్కడికక్కడ. అంటే తెలంగాణలో సకల జన సమ్మె జరిగినప్పుడు ఎలాగైతే ఇటు పెట్ట అటు వాలలేదో, ఇటు పక్షి అటు ఎగరలేదో, అలాగ స్తంభించిపోయింది రాష్ట్రం. అంటే అప్పుడు అది ఓహో ఇంత పవర్ఫుల్ లీడరా, మనిషి ఇంతే ఉండేవాడంట, కానీ చాలా పవర్ఫుల్. అంటే సామాన్యుడు, ఒక రిక్షా ఓడు, ఒక వీధి సైడు చిన్న ఫుట్పాత్ మీద బతికేవాడు కూడా అన్నా నాకు ఈ సమస్య ఉందని అంటే ఏ గెటపు లుంగితో బయటకు వెళ్ళిపోయాడు. అంత గొప్ప ప్రజానాయకుడు ఆయన, ప్రజలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఆయన, ఏదో పార్టీ నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు కాదు. సో అటువంటి మోహన్ రంగా గారి అంటే అంత క్రేజ్ అని చెప్తున్నా. అటువంటి మోహన్ రంగా గారి సందర్భం చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన క్యాన్వాసింగ్ లో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. మీరు కృష్ణా, గోదావరి జిల్లాల వైపు వెళ్తే చాలా చోట్ల వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు కనిపిస్తాయి. ఒక మనిషి హెయిర్ ఇలా లైక్ సౌండ్ బాబులా హెయిర్ ఉండి, మీసాలు ఎర్రబొట్టుతో ఎప్పుడు అలాగే ఉండేవాడట. సో అట్లాంటి మనిషి కోల్పోయిన తర్వాత అప్పుడు చాలా జరిగాయండి అవన్నీ రాజకీయాలు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం జనసేనకి ఎక్కువగా చేరువైన నేపథ్యంలో ఈయన మరలా వంగవీటి రాధాకృష్ణకి ఎదిగైతే మొండి చేయి చూపించారో ఆయన విసిగిపోయి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతే
వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని గారు ఇద్దరు రిక్వెస్ట్ చేశారట, లేదు మీ ఇద్దరు ఉన్నావు, నువ్వు కూడా ఇందులోకి వచ్చి, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కదా, వైసీపీ బాగుంటది, జగన్ చూసుకుంటారు, సంథింగ్ ఏదో. ఆయన మాత్రం ఎందుకో నచ్చలే. పైపెచ్చు మొన్న 24 ఎలక్షన్స్ లో టీడీపీ తరఫున క్యాన్వాసింగ్ కూడా చేశారు ఆయన, వంగవీటి రాధాకృష్ణ గారు. సో మొత్తం మీద ఆయన ఎందుకో న్యూట్రల్ గా ఉన్నారు. టీడీపీ నుంచి కూడా ఈ కూటమి సమ్మేళనం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చిన నేపథ్యంతో ఆయనకి మరి అడిగితే ఇవ్వలేదో లేదా ఆయన ప్రయత్నించలేదో తెలియదు, కానీ మొత్తానికి వంగవీటి రాధాకృష్ణ గారికి ఇవ్వలేదు. బట్ ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు మరలా ఆయన వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది వర్కౌట్ అవ్వలేదు అనుకో, మేబీ వంగవీటి ఆశా కిరణ్, ఆవిడ పూర్తి పేరు ఆశా కిరణ్ అంటారు, బట్ చాలా మంది ఏంటి కిరణ్ ఏంటి భర్త పేరా అనుకుంటారు. బట్ పెళ్లి అయినట్టు కానీ ఎక్కడ లేదు, మేబీ ఆ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలియదు. బట్ వంగవీటి మోహన్ రంగా గారి తనయ్యగా, వాళ్ళ అమ్మాయిగా అందరికీ తెలుసు. పైపెచ్చు తండ్రిలాగే మంచి ప్రజా ఇది ఉంది, ఆవిడకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది, ప్రజలంటే ఇది కూడా ఉంది, ఆ పర్టికులర్ సామాజిక వర్గంలో మంచి గ్రిప్ ఉంది అని. ఈ రాకతోటి ఇప్పుడు వైసీపీకి ఏమన్నా బలం చేకూరొచ్చు అంటారా? తెలియదు, అది చెప్పలేము. ఆవిడకి ఎంత స్థాయి క్రేజ్ ఉందంటే ఒక జిల్లా స్థాయి వరకు క్రేజ్ ఉంది. పైగా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క మేనియా ఇంతవరకు ఎవరు ఉపయోగించుకోలేదు, వాళ్ళ పిల్లలకే ఉపయోగించుకోండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేనియా అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాడేశారు, సీఎం కూడా అయిపోయారు. ఇప్పుడు షర్మిలా గారికి అది లేదు, ఈయన ఆల్రెడీ వాడేశాడు. ఒకవేళ షర్మిలా గారు ముందు వచ్చుంటే ఆవిడే అయ్యేవారేమో కదా. సో అలాగా ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు కూడా రాజకీయంగా అంత ఇది లేదు, కానీ సో ఇప్పుడు ఆయన ఎందుకులే రాజకీయాలను కూడా కాముగా ఉన్నాడో ఏదో సంథింగ్ అలా ఉండడం వల్ల ఈవిడ ఆ మేనియాని ఉపయోగించుకోవచ్చు అనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈవిడిని వైసీపీలోకి చేర్చుకునే కార్యక్రమంలో సిద్ధంగా రెడీ చేస్తున్నారు, పావులు కదులుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈవిడ కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ వెళ్ళిపోయారో వెళ్తారో అని తెలియదు, కానీ చెప్పలేము ఎలా ఉంటుంది రాజకీయ సమీకరణాలు. ఇక్కడ కూడా పీజేఆర్ గారు ఎంత క్రేజ్ ఉండేది. పీజేఆర్ గారు అంటే ఆ పీజేఆర్ గారు అమ్మాయి ముందు బీఆర్ఎస్ అన్నారు, తర్వాత కాంగ్రెస్ అన్నారు, రకరకాలుగా అయ్యాయి. తర్వాత విష్ణు కాంగ్రెస్ లో ఉన్నారు, గెలిచారు, తర్వాత ఓడిపోయారు, ఇప్పుడు ఎందులో ఉన్నారు కూడా తెలియదు. సో ఇట్లాగా మన ఎవరు మాగంటి గారి చేతిలో ఓడిపోయారు అనుకుంటా. ఇప్పుడు మాగంటి గారు చదివితే ఇప్పుడు దాన్ని మన నవీన్ యాదవ్ గారు కైవసం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ అంటేనే పీజీఆర్ గారు ఒక కంచుకోటలాగా ఉండేది. మరి ఇప్పుడు విష్ణు ఎక్కడ ఉన్నారు తెలియదు, బట్ వాళ్ళ అమ్మాయి మాత్రం కాంగ్రెస్ లో కొంచెం హవా కొనసాగిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా సన్నిహితంగా ఉంటున్నారట. మేబీ పీజీఆర్ గారు అమ్మాయిగా ఒక క్రేజ్ ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ ఈవిడ కూడా ఆశా గారు కూడా వంగవీటి మోహన్ రంగా గారి తనయ్యగా ఒక క్రేజ్ వస్తే రావచ్చు. మేబీ వైసీపీలో ఎటువంటి స్థానం కల్పిస్తారనేది వెయిట్ అండ్ సీ. అంటే శ్యామలా గారు లాంటి వాళ్ళకి ఇస్తున్నారు, ఈవిడికి ఇస్తా బాగుంటుందనే అభిప్రాయాలు కూడా కొన్ని ఉన్నాయి. మేబీ ఆవిడ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే అటువంటి అధికార ప్రతినిధి అని చేస్తే చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.